ఏపీకి చెందిన సీనియర్ లీడర్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత ఏపీలో బీజేపీ ప్రక్షాళన ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ అంతా వెంకయ్య కనుసన్నల్లోనే నడిచింది. వెంకయ్యకు యాంటీగా ఎంతోమంది సీనియర్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. ఇక ఇప్పుడు వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోవడంతో ఏపీ బీజేపీలో భారీ ప్రక్షాళనతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో బీజేపీ కొద్దిగా కూడా బలం పుంజుకోలేకపోవడానికి కొందరు నాయకులే కారణమన్న భావనలో అధిష్టానం ఉంది. ప్రధానంగా వెంకయ్య ఆధ్వర్యంలోని టీం ఇక్కడ అధికార టీడీపీతో చాలా స్నేహబంధంతో ఉండడంతో వెంకయ్య యాంటీ వర్గానికి ఇది అస్సలు నచ్చలేదు. దీనిపై ఎన్నోసార్లు అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినా వెంకయ్యను కాదని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు బీజేపీకి ఏపీ వ్యవహారాల మీద పూర్తిగా కాన్సంట్రేషన్ చేసేందుకు వీలు లభించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును మార్చేసి నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు ఈ బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది. గంగరాజు ఆర్ఎస్ఎస్ విహెచ్పీలకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు పదవీకాలం ముగిసిపోయినా గత ఏడాదిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతల్లో కూడా అధ్యక్షుడిని మార్చాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇక విశాఖలో త్వరలోనే బీజేపీ జాతీయ ప్లీనరీ జరగనుంది. ఈ ప్లీనరీకి ముందుగానే గంగరాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారని తెలుస్తోంది. ఇక ఈ ప్రక్షాళన తర్వాత ఏపీ బీజేపీలో వెంకయ్య వర్గానికి క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఎంపీ హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు మిగిలిన వెంకయ్య వర్గానికి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరమే. ఇక సీనియర్లుగా ఉన్న కావూరి, దగ్గుపాటి పురంధేశ్వరి లాంటి వాళ్ళు ఏపీ బీజేపీలో దూసుకుపోవడానికి ఇదే మంచి ఛాన్స్. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.